నాకు ఇచ్చిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయించున్నారు, వీరిని ఎవరు కనుక వీరిని క్షమించమని అడిగాను. ప్రజలు ఇక్కడ ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారు తండ్రి వీరేం చేయించున్నారు, వీరిని ఎవరు కనుక క్షమించిన వారు ఆయన వస్త్రములు పంచుకోవడంపై చీట్లు వేసిరి. ఇక్కడ ఏమన్నారంటే, యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో యేసుక్రీస్తు వారు 3 సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు ఆయన ఈ లోకంలో దిగి వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారిని ఒక గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఆ బంటులు యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, నేను ఎవరిని ముందు పెట్టుకుంటానో వాడు అతనే ప్రభువు అని అతన్ని పట్టుకోమని చెప్పాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు ఈ బంటులు ఎవరిని ముందు పెట్టుకుంటాను, నేనే ప్రభువుని అతన్ని పట్టుకోండి తీసుకుని అతన్ని ముందు పెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకుని పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చి ఇతను సిలువ వేయింది, బరబ్బను వదిలిపెట్టండి అని అనగా, ప్రజలందరూ ఇతన్ని యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు సిలువ వేయండి అంటున్నారు. అప్పుడు పిలాతుకి ఏమీ తెలియలేదు, ఇతనికి ఏమి నేరం లేదు, ఏమీ పాపం లేదు, ఎందుకు సిలువ వేయాలని అతను అడిగినప్పుడు అప్పుడు అతనేమన్నాడంటే 35 వచనంలో, ప్రజల